హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నూడిల్స్ వేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాను, మిర్చి వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే పగలగొట్టుకొని ఎగ్ వేసేసుకోవాలి. సో 2 ఎగ్స్తోనైతే ఎగ్ నూడిల్స్ వేద్దాం. చాలా సింపుల్గా ఏదో బ్యాచిలర్ని కాబట్టి నాకు నచ్చినట్టు నేను చేసేసుకుంటాను. సో ఇందులో అయితే కారం వేసేసుకున్నాను అనమాట. సో చూడండి, యాక్చువల్గా అంటే కొన్ని కర్రీస్లో ఉప్పు కారం వేస్తే బాగుంటుంది అని చెప్పి విన్నాను అనమాట. సో అందుకే సరే ఉప్పు కారంతోనే వేసాం, ఇంకేం యాడ్ చేయకుండా అని అయితే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాను. సో మనకైతే మంచిగా ఇది బాయిల్ అవ్వాలన్నమాట. తర్వాత మనకి కారం కూడా ఫ్రై అయిన తర్వాత నూడిల్స్ వేసేసుకుందాం పైనుంచి. కొంచెం ఫ్రై అవ్వాలి కింద, కాకపోతే అందుకే ఇంకా కొంచెం సేపు అయితే ఉంచేసుకుందాం ఈ విధంగానే కలపకుండా. సో చూద్దాం, ఎగ్ ఇది ఎంత మిక్స్ అవుతుంది. నెక్స్ట్ అయితే మనం నూడిల్స్ మసాలా వేసుకుందాం. నా దగ్గర మసాలా ఏం లేదు, నూడిల్స్ మసాలా ఒకటే ఉంది. సో అందుకే నూడిల్స్ మసాలా అయితే వేసాను. ఒకసారి అయితే మనం దీన్ని ఫ్లిప్ చేసుకుందాం అనమాట. చూడండి, ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన పైనుంచి. ఏంటంటే మనం ఎక్కువగా కలపొద్దు, నాకు ఎగ్గుకుంటే బాగా అనిపిస్తుంది తినడానికి. సో చూడండి, ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో మస్తు టేస్ట్ ఉంది, మస్తు గుమ్మేసిన అనమాట. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.